అందరికీ నమస్తే. ప్రతి ట్రైన్లో కూడా జనరల్ బోగీలు తప్పు పెడుతున్నారు. ప్రజలకేమో ఏ విధంగా సహకరించట్లేదండి. జనరల్ బోగీల్లో ఎక్కిన కూడా సీట్లు ఉండట్లేదు. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, ఏం పెడుతున్నారు అర్థం కావట్లేదు. చూసారుగా ఫ్రెండ్స్, చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ఇలా ప్లాట్ఫామ్ మీద కురుకోవాల్సి వస్తుంది. టికెట్ తీసుకున్నా కూడా మరి మనిషికి సీట్ లేకుండా పోతుందంటే మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. బస్సులకి వెళ్తే ఛార్జీలు తక్కువ అని చెప్పి ట్రైన్లకు ఎక్కుతున్నారు. ట్రైన్లకు ఎక్కినప్పుడు ఆ టీటీ వచ్చాయని టీటీ అందరినీ చెకింగ్ చేయాలి. అందరినీ టికెట్ తీసుకుని అడగాలి. ఒక దగ్గర తీసుకున్నాడు, ఇద్దరు తీసుకుంటున్నాడు, ఆ ఫైన్ కట్టించుకున్నాడు, 300 ఫైన్ వేస్తున్నాడు, సీట్లు ఎత్తున్నాడు, అయిపోయింది అంతే. మరి మిగతా పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? ఇలాగుంటే ఎలాగ అసలు? ఇది రెండోసారో మూడోసారో ఇలా జరగడం. కానీ నేను మెసేజ్ పెట్టలేదు, కానీ ఇప్పుడు పెడుతున్నాను. 110 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని కూడా, 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని కూడా సీట్ లేకుండా ట్రైన్లో నుంచి వెళ్ళాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. బస్సులో ఫుల్ అయిపోయినప్పుడు అందరూ కూడా సీట్లు ఫుల్ అయిపోయినాయని చెప్పి అనుకుంటారు కాబట్టి ఇప్పుడు మా ట్రైన్కి వెళ్తున్నారు డబ్బులు చాలవని. అలాంటప్పుడు ఏం చేయాలి? ట్రైన్ కూడా ఫుల్ అయిపోయినట్టుగా టికెట్ ఫుల్ అయిపోయిన చెప్పి ఫ్యామిలీకి వేరేగా అందరికి వేరేగా పెట్టుకోవాలి. ప్రతి ట్రైన్ కూడా యూపీఎల్కి వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ట్రైన్ యూపీఎల్లే. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏ ట్రైన్ ఉంది అసలు? ఆ మచిలీపట్నం విశాఖపట్నం ఒకటి ఉంది, జన్మం ఒకటి ఉంది, రెండే ఉన్నాయి. ప్రతి ట్రైన్ మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ రన్నింగ్ అయ్యే వరకు ప్రతి ట్రైన్ యూపీఎల్లే. అదే గుట్కాలు, కైనీలు, స్మెల్ అన్నీ వచ్చేస్తూ ఉంటున్నాయి. ఏం పట్టించుకున్న ప్రభుత్వం అసలు ఏం అర్థం కావట్లేదు. దీని గురించి తగిన యాక్షన్ తీసుకోవాల్సిందని నేను కోరుతున్నాను. యూట్యూబ్ డైరెక్టింగ్ నాలెడ్జ్ కూడా సార్, లేడీస్కి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. మీరు ఏం సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలా దారుణంగా ఉందండి. మీ ట్రైన్లు కూడా తగ్గించేస్తున్నారు. ట్రైన్లు కూడా బోగీలు జనరల్ అసలు 2 బోగీలు 3 బోగీలు ఇలా పెడితే జనరల్ 8 సరిపోతాయండి. జనాలు ప్రపంచంలో జనాలు ఎంతమంది ఉన్నారు? మీరేమో ఎంతసేపు ఏసీ రిజర్వేషన్లు, నాన్ ఏసీ రిజర్వేషన్లు ఇవే పెట్టుకుంటున్నారు ఎక్కువగా. కానీ మీ ఇన్కమ్ మీరు చూసుకుంటున్నారు. కానీ అసలు ప్రజల కోసం కొంచెం కూడా ఎన్ని బాధలు పడుతున్నారో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో అని ప్రజల కోసం కొంచెం కూడా అసలు అర్థం చేసుకోవట్లేదండి. అందులో ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళంటే బస్ టికెట్కి వెళ్తారండి, ఎంతైనా ఖర్చు పెడతారు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళాలి అని అనుకుంటే రిజర్వేషన్ చేయించుకుంటారండి. కానీ డైలీగా వెళ్ళే వాళ్ళు, డైలీగా ఏదో కూలి పని చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే డైలీ వెళ్ళాలి మాత్రం అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టలేరండి. దీనికోసం మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని మరీ కోరుచున్నామండి. ఎందుకంటే ట్రైన్లు చాలా కష్టంగా ఉంటుందండి. వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు మీరు ఏం అర్థం చేసుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ బస్సులో వెళ్ళేంత కెపాసిటీ అయితే లేదండి. ఎందుకంటే 50,000 జీతగాలు, 1,00,000 రూపాయల జీతగాలు ఏ ట్రైన్ కన్నా వెళ్తారు, దేనికన్నా వెళ్తారు. ఏదైనా రిజర్వేషన్ చేసుకున్న కెపాసిటీ ఉంటుంది. కానీ సామాన్య మానవులకు మాత్రం ఇప్పుడు 10,000, 15,000 జీతగాళ్ళకి మాత్రం ఇలా వెళ్ళడానికైతే వాళ్ళకి ఇది ఉండదండి. ఎందుకంటే అది ఇంట్లోకే సరిపోతుందా, లేదంటే ఇలా రిజర్వేషన్ చేయించుకొని బస్సుల్లో వెళ్ళడానికే సరిపోతుందా? కనీసం చిన్న పిల్లలతోని ఎంత దీనికి వెళ్తున్నారో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అందరికీ కూడా కొంచెమైనా సరే తెలుస్తుందని మేము పెడుతున్నామండి. చిన్న పిల్లలు అసలు బాత్రూముల దగ్గర ఎలా పడుకొని అంత దారుణంగా వెళ్తున్నారు. అసలు ట్రైన్ ఎక్కడానికి కూడా ప్లేస్ అస్సలు ఇవ్వట్లేదండి. ఆ యూపీ వాళ్ళు ట్రైన్ ఎక్కుతున్నారు. కానీ ప్రతి ట్రైన్లోని యూపీ వాళ్ళు, ప్రతి ట్రైన్ యూపీ వాళ్ళు ఎక్కుతున్నారు. కనీసం లేడీస్ ఎక్కినా ఎవరెక్కినా సరే యూపీ వాళ్ళు మన దేశం వచ్చి వాళ్ళు బతకడానికి మీరు ఛాన్స్ ఇస్తున్నారేమో. కానీ వాళ్ళ దేశం వచ్చి మనం వెళ్ళి అయితే బతకలేమండి. కనీసం కొంచెమైనా సరే మీరు అర్థం చేసుకొని అసలు మా మహిళల కోసమైనా సరే మీరు ట్రైన్లు ఎక్స్ట్రా వేస్తారని మరీ కోరుచున్నామండి. మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కడైనా సరే ఎవరికైనా సరే లేడీస్కి సపోర్ట్ ఉంటామని మీరు హామీ ఇచ్చారు. కనీసం లేడీస్ సపోర్ట్ ఉండాలని ఇప్పటికైనా మేము కోరుకుంటున్నామండి. అది మరీ కోరుచున్నాను నేను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోయి వెళ్తున్నామండి. చాలా కష్టంగా ఉంటుంది లేడీస్ బయటికి వెళ్ళాలంటే. మేమైతే బస్సులో వెళ్ళామండి. బస్సులో వెళ్తే
ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళామంటే కంపల్సరీ ఒక మనిషికి వెళ్ళలేదని సరే 1000-1500 పట్టుకోవాల్సి వస్తుందండి. అదే ట్రైన్లో వెళ్తే తక్కువ అనేసి మేము వెళ్ళవలసి వస్తుంది. ట్రైన్లో వెళ్ళాలంటే అతి కష్టం, అది ఎంత దారుణంగా వెళ్తున్నామంటే అంత దారుణంగా వెళ్తున్నాం. చిన్నపిల్లలతో ఎంత కష్టపడి ఎంత ఇబ్బందులు పడుతూ వెళ్తున్నామో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. చిన్నపిల్లలతో చాలా దారుణంగా వెళ్తున్నామండి. దీని దీని గురించి మీరు యాక్షన్ తీసుకోవాలని మరి కోరుచున్నామండి.